జక్కయ్య అనగానే మనందరికీ తెలిసినటువంటి పేరే. మనం అనేక సార్లు విన్నాం. మన యొక్క సండే స్కూల్ రోజుల నుండి మనం అందరము కూడా ఆ యొక్క స్టోరీ, ఆ యొక్క ఇన్సిడెంట్ మనందరం వింటూనే ఉన్నాం అనేక సంవత్సరాల నుండి. అయితే ఈ రోజు ఈ వీడియోలో జక్కయ్య జీవితం గురించి, పొట్టి జక్కయ్య గురించి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకాసు సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివినట్లయితే, సుంకపు గుత్తదారుడైనటువంటి ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి జక్కయ్యను మనం అక్కడ చూస్తాం. అయితే మొదటి వచనంలో అక్కడ వ్రాయబడి ఉంటుంది ధనవంతుడైనటువంటి జక్కయ్య. అయితే ఆ మూల భాషలో దాని యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే, జక్కయ్య కేవలం ట్యాక్స్ కలెక్టర్ మాత్రమే కాదు, కానీ చరిత్రలో చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అంట. అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అనేక మంది మీద అధికారిగా మనం అక్కడ చూడగలం. చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అంట. అయితే చరిత్రకారులు ఆయనను మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ జ్యూ అని పిలుస్తారు. చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, చాలా పేరు ఉన్నటువంటి వ్యక్తి. మంచి పేరు కాదు కానీ చాలా పేరు ఉన్నటువంటి వ్యక్తి, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తిగా చరిత్రలో జక్కయ్యను మనం చూడగలం. అయితే ఆయనకి హృదయంలో ఏం ఆలోచన పుట్టిందంట? యేసు ప్రభువుని నేను ఒకసారి చూడాలి, యేసు ప్రభు ఎలాగుంటారు, ఎవరు అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన జక్కయ్యకి పుట్టినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే అతను వస్తాడు. అతని యొక్క శారీరకంగా మనం చూస్తే ఆయన పొట్టివాడుగా మనం చూడగలం. ప్రభువుని చూడాలంటే చుట్టూ ప్రజలందరూ గుంపు కూడా ఉన్నారు, ఆయనకు కనబడట్లేదు ప్రభు. అయితే అతనిలో ఎంత ఆశ ఉందంటే వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడని మనందరికీ తెలుసు. సొసైటీలో మంచి పేరున్నటువంటి వ్యక్తి మన ఎదురుగుంటూ ఒక చెట్టు ఎక్కుతున్నాడంటే మన అందరం ఏం చేస్తాం చెప్పండి? నవ్వుతాం. అది సాధారణమైనటువంటి విషయం కాదు. అలాగే జక్కయ్యకు కూడా అది సాధారణమైనటువంటి విషయం కాదు. ప్రభువును చూడాలనేటువంటి ఆశతో అతనుకున్నటువంటి స్టేటస్ని, ధనాన్ని, పలుకుబడిని, ఆస్తి, ఐశ్వర్యాన్ని లెక్క చేయలేదు. కేవలం నేను యేసు ప్రభువుని చూడాలి అనేటువంటి ఆశతో ఆయన చెట్టు ఎక్కినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ప్రభువు జక్కయ్యను చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. జక్కయ్య యొక్క హృదయాలోచనని యేసయ్య గ్రహించారు. అయితే అటువంటి సమయంలో ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈయన ఈ పాపి అయిన మానవుడు ఇంటికి వెళ్తున్నారేంటని సనుగు కొన్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. ఎందుకు ప్రజలు సనుక్కున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుర్తుదారుడు అంటే ఎందుకు ప్రజలకంత అసహ్యం అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలు చరిత్రను మనం పరిశీలన చేస్తే ఆ రోజుల్లో ఇశ్రాయేలీల ప్రజల్ని ఇశ్రాయేలీలు పరిపాలించట్లేదు. అన్య సామ్రాజ్యపు వారు, రోమా సామ్రాజ్యపు వారు వారిని పరిపాలిస్తూ ఉన్నారు. అయితే అటువంటి సమయంలో ఈ ఇశ్రాయేలీల ప్రజల్లోనే కొంతమంది ఎడ్యుకేటెడ్ అయినటువంటి వారిని తీసుకుని వారిని ట్యాక్స్ కలెక్టర్స్గా నియమించేటువంటి వారు. ఇశ్రాయేల్ ప్రజలందరి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి రోమన్ గవర్నమెంట్కి అప్పచెప్పమని. అయితే వీరు చేసేటువంటి పని ఏంటంటే, వారి యొక్క పవర్ని మిస్యూజ్ చేసేటువంటి వారు. 100 రూపాయలు ట్యాక్స్ వసూలు చేయవలసినటువంటి వారి దగ్గర అమాయకులైనటువంటి వారిని భయపెట్టి వారి యొక్క పవర్ని మిస్యూజ్ చేసి 200 రూపాయలు వసూలు చేయడం, 500 రూపాయలు వసూలు చేయడం, అలాగే ఎక్కువ ట్యాక్స్లు వారు వసూలు చేస్తూ అన్యాయంగా డబ్బును సంపాదించి కొంత మాత్రమే అసలు కట్టాల్సింది ఒక అమౌంట్ అయితే వీరు చాలా అమౌంట్ వీరు దాచుకుని రోమన్ గవర్నమెంట్కి వారు కట్టేటువంటి వారు. ట్యాక్స్ కట్టలేనటువంటి వారిని ఆ రోమన్ గవర్నమెంట్కి అప్పచెప్పి వారిని అనేకమైనటువంటి హింసలు పెడుతూ వారు ఆ బాధలకి గురి చేసేటువంటి వారు ఈ ట్యాక్స్ కలెక్టర్స్. కనుక ఈ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆ ట్యాక్స్ కలెక్టర్స్ అంటే, ఆ ఉద్యోగం అంటేనే ఒక పాపముగా వారు భావించేటువంటి వారు. దైవ గ్రంథంలో కొత్త నిబంధన కాలంలో మనం చూస్తే సుంకరులు, పాపులు, వేశ్యలు అనేటువంటి మాటలను మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అంటే ఆ పాపుల యొక్క కేటగిరీలో ఈ సుంకరులను, ఈ ట్యాక్స్ కలెక్టర్స్ని వేసినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే బహుశా జక్కయ్య కూడా ఈ ట్యాక్స్ కలెక్టర్, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అంటే అనేకమైనటువంటి అన్యాయాలు చేస్తుంటాడు, అనేకమైనటువంటి మోసాలు చేస్తుంటాడు. కనుక అతను చేసినటువంటి పనిని బట్టి అతని గురించి ఆ ఇశ్రాయేలు ప్రజల ఆ యెరికో పట్టణంలో అందరికీ తెలుసు. కనుక వారు సనుక్కుంటున్నారు, ఇంత పాపి అయినటువంటి మానవుడు ఒక్కసారి వచ్చి చెట్టెక్కి ప్రభువును చూసినంత మాత్రాన ఎందుకు ప్రభు ఈయన ఇంటికి వెళ్ళిపోతున్నారు ఏంటని సనుక్కున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. రెండవ కారణాన్ని మనం చూస్తే, యెరికో పట్టణం చరిత్రను మనం గమనించినట్లయితే, జెరికో ఇస్ ఎ సిటీ ఆఫ్ ప్రీస్ట్స్ అంట. అంటే యెరికో పట్టణము యాజకులు నివసించేటువంటి పట్టణము. చరిత్రలో మనం చూస్తే ప్రభువు నివసించినటువంటి కాలంలో దాదాపు 12,000 మంది యాజకులు యెరికో పట్టణంలో నివసిస్తూ ఉన్నారంట. అయితే
ప్రభువు 12,000 మంది యాజకులు మంచివారి ఇంటికి వెళ్లకుండా ఈ పాపి అయిన మానవుడి ఇంటికి వెళ్తున్నాడు ఏంటని సనుగుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే జక్కయ్య వెంటనే చెట్టు దిగి వచ్చి ప్రభువుని తన యొక్క ఇంటిలోనికి సంతోషముగా చేర్చుకుని వెంటనే జక్కయ్య చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, నా యొక్క ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి యొద్ద అయితే అన్యాయంగా ధనం తీసుకున్నానో వారందరికీ కూడా నేను 4 అంతలు ఇచ్చేస్తానని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎందుకు 4 అంతలు ఇస్తానన్నాడంటే, ధర్మశాస్త్ర ప్రకారం ఎవరి దగ్గరైనా దొంగతనం చేసినట్లయితే తిరిగి 4 అంతలు ఇవ్వాలని నిర్గమాకాండంలో మనం చూస్తూ ఉంటాం. కనుక జక్కయ్య ప్రభువు తన యొక్క ఇంటిలోనికి రాగానే చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, బైబిల్ ప్రకారం దేవుని యొక్క వాక్యానుసారంగా అతని యొక్క జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నాడు. కనుక నేను ఎవరి దగ్గర అయితే దొంగతనం చేసి అన్యాయంగా దౌర్జన్యంగా నేను తీసుకున్నానో నేను వాటిని విడిచిపెట్టేస్తాను, 4 అంతలు తిరిగి వారికి నేను ఇచ్చేస్తాను అని చెప్పినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. అయితే ఆ పశ్చాత్తాపాన్ని చూసినటువంటి ప్రభు, ఆ మార్పును చూసినటువంటి ప్రభు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే అని ప్రభు చెప్పినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, జక్కయ్య అబ్రహాము కుమారుడు కాదా అండి? జక్కయ్య ఇశ్రాయేలీయుడు కాదా? అబ్రహాం సంతానంలో జన్మించినటువంటి వాడు కాదా? అబ్రహాము సంతానంలో జన్మించినటువంటి వాడే, అబ్రహాము యొక్క కుమారుడే, ఇశ్రాయేలీయుడే. కానీ మూల భాషలో ఆ మాట యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే, ఇతడును అబ్రహాము నిజమైనటువంటి ఆత్మీయ కుమారుడు అని ప్రభు చెప్పారంట. అబ్రహాము కుమారుడే శారీరకంగా, కానీ ఇప్పుడు తన యొక్క జీవితాన్ని మార్చుకోవడాన్ని బట్టి, రక్షణ పొందడాన్ని బట్టి, పశ్చాత్తాపం పొందడాన్ని బట్టి నిజమైనటువంటి ఆత్మీయ కుమారునిగా మార్చబడ్డాడని ప్రభు చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. రియల్ స్పిరిచువల్ సన్ ఆఫ్ అబ్రహాం అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, జక్కయ్య అంటూ ఉన్నాడు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ధనం తీసుకున్నానో వారికి తిరిగి 4 అంతలు ఇచ్చేస్తానని. జక్కయ్య ఒకవేళ ₹1,00,000 అన్యాయంగా సంపాదించాడు అనుకోండి, ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 4 లక్షలు ఇవ్వాలి. 4 లక్షలు బయటికి ఇవ్వాలంటే జక్కయ్యకి ఎలాగ కుదురుతుంది చెప్పండి? అంటే జక్కయ్య యొక్క హృదయంలో పశ్చాత్తాపాన్ని చూసినటువంటి దేవుడు, ముందుగానే దేవుడు జక్కయ్యకి 4 అంతలు అంటే 4 లక్షలు ఇస్తేనే జక్కయ్య తిరిగి 4 లక్షల వారికి ఇవ్వగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు దేవుని వైపు ఒక్క అడుగు వేస్తే, దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడితే, దేవుని దగ్గర నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నట్లయితే, నీవు నిజమైనటువంటి ఆత్మీయ కుమారుడిగా దేవుడు నిన్ను మారుస్తారు. నీ యొక్క జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని దేవుడు మల్టిప్లై చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆత్మీయ కుమారుడిగా జక్కయ్యని మార్చారు. ఈరోజు మనం కూడా క్రైస్తవులము కాదా? క్రైస్తవులమే. క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి వారమే, చర్చికి వెళ్ళేటువంటి వారమే, దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారమే. కానీ నిజమైనటువంటి క్రైస్తవులుగా నీవు నేను మార్చబడుతున్నామా లేదా? నిజమైనటువంటి అబ్రహాము కుమారునిగా, ఆత్మీయమైనటువంటి అబ్రహాము కుమారునిగా, కుమార్తెలుగా మార్చబడుతున్నామా? నిజమైనటువంటి క్రైస్తవులుగా మార్చబడుతున్నామా లేదా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు అబ్రహాముకి బిడ్డలు లేనప్పుడు అతని యొక్క గుడారంలో నుండి అతను బయటికి రమ్మని, అబ్రహాము ఒకసారి నేల మీద ఇసుక రేణువుల్ని నువ్వు లెక్కించు, వాటిని నువ్వు లెక్కించగలవా? లెక్కించలేవు. ఒకసారి ఇప్పుడు నువ్వు కన్నులెత్తి పైకి చూసి నక్షత్రాలని చూడు, వాటిని లెక్కించగలవా? వాటిని లెక్కించలేవు. ఈ 2 ఉదాహరణలను దేవుడు అబ్రహాంకి ఎందుకు చూపించాడో తెలుసా? ఇసుకకు సాదృశ్యము లోక సంబంధమైనటువంటి సంతానము, ఎర్త్లీ డిసెండెంట్స్ గా మనం చూడగలం. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలకు సాదృశ్యము ఆత్మీయ సంతానముగా మనం చూడగలం. భూ సంబంధమైనటువంటి సంతానం ఇశ్రాయేలీలుగా మనం చూడగలం. ఆత్మ సంబంధమైనటువంటి సంతానం ఆకాశంలో ఇసుక రేణువులు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక ఈరోజు మనందరి యొక్క జీవితంలో జక్కయ్యని మనం చూసినట్లయితే ఆ 2 పర్పస్ని జక్కయ్య ఫుల్ఫిల్ చేశాడు. భూ సంబంధంగా అబ్రహాముకి కుమారుడిగా మార్చబడ్డాడు, ఆత్మ సంబంధముగా, పర సంబంధముగా కూడా జక్కయ్య అబ్రహాముకు కుమారునిగా మార్చబడ్డాడు. ఈరోజు నీవు నేను కూడా అబ్రహాముకి ఆత్మ సంబంధమైనటువంటి కుమారులు, కుమార్తెలుగా మనము మార్చబడవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక నీలో నాలో మారు మనస్సు కలిగినట్లయితే, నీలో నాలో ప్రభువుని చేర్చుకోవాలనేటువంటి ఆశ మనకున్నట్లయితే, దేవుడు 12,000 మంది యాజకులను విడిచి జక్కయ్య యొక్క ఇంటిలో అడుగు
పెట్టాడు. ఈరోజు నా హృదయంలో అడుగు పెడతాడు. నీలో మారు మనస్సు కలిగినట్లయితే, పాత జీవితాన్ని నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడినట్లయితే, నీ యొక్క ఆశీర్వాదాలని దేవుడు మల్టిప్లై చేసి అనేక రెట్ల ఆశీర్వాదాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించి నన్ను నిజమైనటువంటి క్రైస్తవులుగా, నిజమైనటువంటి అబ్రహాము కుమారులు కుమార్తెలుగా మనల్ని మారుస్తారు. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.